నాకు వెంటనే షాక్ అయ్యానమాట. నిజమే, నువ్వు అన్నదాంట్లో నిజం ఉంది. నిజంగా దేవుని మీద భయభక్తులు గలవారు మా తాతయ్య మాట్లాడుతాడు వినాలి. ఇప్పుడు రాగానే నేను చూడటానికి వస్తున్నాను, కర్ర పట్టుకొని వస్తున్నాను. 3 పిల్లలు బళ్ళారి నుంచి వచ్చారు. చిన్న పిల్లలు వాడు 13 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఒకటి వచ్చాడు దగ్గరికి, తాతయ్య నమస్కారం తాతయ్య అంటే నమస్కారం అన్నాను. అప్పుడు పిల్లలిద్దరు అంటున్నాను, తాతయ్య మీ వెనకాతలు పులుండా లేది అని అడుగుతున్నాడు. నా వెనకాతలు పులి కాదురా సింహం అన్నాను. సమాజానికి ప్రపంచంలో నెత్తరిస్తున్న ప్రధాన ఏసు జోలికి వచ్చేవాడు ఈ దేశంలో ఎవరైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. చట్టాలు కూడా మారిపోయాయి, న్యాయస్థానాలు కూడా తీర్పులు అన్యాయంగా ఉన్నాయి ప్రజల మధ్య. ఇవన్నీ మనం చూస్తుంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏమైపోవాలి? ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తానండి, ఆయన ఏమైపోతున్నాడు, ఆయన ఏమైపోతున్నాడు. పిల్లలు ఎప్పుడు నాతో అనుకుంటారంటే, అందరూ ఇప్పుడు బైబిల్ చదువుతున్న జాన్సన్ వాడు నాకు తండ్రిలాగా బిహేవ్ చేస్తాడండి. నేను ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, నేను ఇంకా మరి భోజనం చేయాలన్న టైం, ఏం తినాలనేది సర్పసంతానం. అలాగే బాప్తిసం యోహాను అన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఎవరు మిమ్మల్ని కాపాడుతారు? మహామహుడు కోప్పడిపోతాడు, రుద్రుడైపోతున్నాడు. అక్కడ యేసు నిలబెట్టాడు తండ్రిని, తండ్రి మీరు ఆగండి దయచేసి, మీరు ఆగండి. ఇంతకాలం ఆగారు, ఈ కొద్ది కాలం ఆగండి, ఇంకా కొంతమంది మారుతారేమో. ఇకపోతే భూమి మీద ఉండి భూమి మీద దేవుని కోసం బాగా పనిచేసి, దేవుని వల్ల బాధలు అనుభవించి, అంటే దేవుని కోసం మనుషుల వల్ల బాధలు అనుభవించారు దేవుని కోసం. మన వాళ్ళు పూర్వీకులు వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు చచ్చిపోయిన వాళ్ళందరూ? ఇప్పుడు మన జాన్సన్ మన మధ్య లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశ్ వెళ్ళిపోయాడు. పరదేశ్ అక్కడ ఏముంది? నెమ్మది, యుద్ధాలు ఉండవు, వ్యాపారాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, వేదనలు ఉండవు, పీస్, రెస్ట్ ఇన్ పీస్. అది ఇక్కడ సమాధి మీద రాస్తారు, ఇక్కడ కాదు, అక్కడ ఉంది రెస్ట్ ఇన్ పీస్. సమాధి మీద ఆర్ఐపీ అంటారేంటి? సమాధి మీద అంటే ఆయన రెస్ట్ ఇన్ పీస్ అనే. అఫ్ కోర్స్ ఆ సమాధిని చూసి అన్న అక్కడ ఉన్నాడు అనుకోండి, అది మంచిది. ఇందులో ఉన్నాడు అనుకోకండి, అన్న అక్కడ ఉన్నాడు, జాన్సన్ అన్న అక్కడ ఉన్నాడు. అలాగే చందు దేవుని సేవకి వెళ్తూ లారీ గుద్దేసింది, చచ్చిపోయాడు, స్పాట్ డెత్. ఆయన ఉన్నాడు. ఇక మీ అమ్మ చచ్చిపోయి వెళ్ళిపోయింది, ఆమె అక్కడే ఉంది. మన వాళ్ళందరూ చనిపోయి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు మీ వాళ్ళందరూ చనిపోయి, నిజముగా దేవునిలో బ్రతికిన వాళ్ళు, నిజముగా దేవునిలో బ్రతికిన వారు. ఆ బాబు చూశాడు, పాడాడు, వచ్చే చక్క పాడాడా, బొంబాయి ఇందా పాట పాడాడు కదా, లీనమైపోతున్నాడు. వాడిని చూశారు మీరు? వాడిని చూశారు. ఆ పిల్లలకు వాక్యం చెప్పాలి. వాళ్ళు తిన్న తర్వాత ఇంటికి వెళ్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం డబ్బంతా నేనే పెట్టుకుంటాను పిల్లలకి. అందువల్ల మీలో ఎవరు డబ్బులు కావాలన్నా తిరిగి తీసుకోవచ్చు. ఎందుకంటే నేను పెడతాను అనుకున్నాను. నా పిల్లలు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి పిల్లలకి 3 పూట్ల భోజనం పెడతాం, 3 పూట్ల పగలు రాత్రి కూడా దేవుని వాక్యం అనే మహాజ్ఞానాన్ని ప్రకటిస్తాం పిల్లలకి అని ఆశపడ్డారు. అలాగా టెస్టింగ్ చేస్తాడు. అంత చిన్న పిల్లవాడు భూమి మీద వాడికి తాతగా ఉన్న నా గురించి ఎంత ఆలోచన కాదు. త్వరగా వస్తాడు. ఇప్పుడు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే వస్తానన్నాడు.
ఏంటి మనం ఎక్కడ ప్రకటించాం? మనం ఎక్కడ ప్రకటించాం? మనం ఇక్కడ ఉన్నోళ్ళు మన సర్వలోకానికి వెళ్ళలేదు. మన దగ్గరగా ఉన్న మన ప్రక్కన ఉన్న ప్రాంతాలన్నిటికీ, పల్లెలకి, గ్రామాలకి వెళ్ళి మనం చెప్తున్నాం. లక్షలు అది మీ ధర్మం, మీరు అంతవరకే వెళ్ళగలరు, అంతవరకే చెప్పగలరు, చెప్పండి పర్వాలేదు. మరి నా తండ్రి గురించి చెప్పడానికి నేను నిలబడినని చెప్తాను. తండ్రి పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఇంత అంటాం, ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేస్తాం. నేను చేస్తాను, పిల్లలందరికీ అన్నం పెడతానన్న చేయాలి. చేయకపోతే అలాగా నా పిల్లలకు మరి నేను ఏం చెప్పాలి? ఈ 3 రోజులు ఇంత కార్యక్రమాన్ని, ఇంత వెలుగుమయమైనటువంటి ప్రాంతాన్ని మీకోసం తయారు చేసి, మీకు మంచి వంటకాలను తప్పించి వంటలు తయారు చేయించి మీకు పెట్టాలి. ఎందుకంటే మన సంతోషపురంలో బయటవి తినకండి, అది మీకు అంత మంచిది కాదు. బయట మాకే డబ్బులు రావు, అందుకే మీరు అక్కడికి వెళ్ళకండి అన్నామని మీరు అనుకోకండి, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే కరోనా కూడా ఉంది, చాలా జాగ్రత్త. మళ్ళీ పరాయాల దగ్గరికి వెళ్ళి దగ్గరగా మాట్లాడాలి. మీరు బయటికి వెళ్ళి ఏం చేయకుండా అడుగుతుంటారు. లోపల ఉండండి. లోపల ఉన్న వాళ్ళంతా దేవుని గూటిలో ఉన్నారు. ఈ గూటిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కనుక నేను మీకు వాక్యం చెప్తున్నాను. మీరు మీ తర్వాత వాళ్ళ తర్వాత మీరు ఉన్నంత కాలం, చనిపోయినంత వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. పౌలు బ్రతికినంత కాలం మన కోసమే బ్రతికాడు, మన కోసమే జీవించాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ సరే నాయన కొడుకుతో చెప్పాడు, సరే నాన్న నేను ఒక పని చేస్తాను. ఈలోగా మైక్రో చెప్పి ఒప్పించి 3 సార్లు అనిపించిన ఆయన సంతోషం. మైక్రో పట్టుకొని 3 సార్లు ఒప్పించి అంటాను. నేను కూడా అంటాను, నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. మేమున్నాము, మేము వెళ్తాము. అన్న గట్టిగా అందరండి, మీరు అంటారా? నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. నేనున్నాను, నేను వెళ్తాను. వెరీ గుడ్. ముగింపు ప్రార్థన ప్రసన్నబాబు చేస్తాను. పరమ తండ్రి ఏసీలో కూర్చోబెట్టి వినిపించిన ఆ తండ్రికి ఒకసారి మొదటిగా చెప్పడం తెలియజేయండి. మరి ఏసీలో కూర్చున్న మనకు మంచి సందేశాన్ని ఈ మొదటి రోజున అందించిన మనందరి ఆత్మీయ తండ్రి గారైన దైవజనులు జయశాలి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పడంతో కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. పిల్లారా,